ఇర్మియా గ్రంథము 31:16 ఏడవక ఊరుకొండము, కన్నీళ్లు విడిచుట మానము, నీ క్రియలు సఫలమగును. దినదినము మీ జీవితాల్లో అనేక పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. మన ఈ లోకంలో జన్మించేందుకు మొదలుకొని కన్ను మూసి పరలోకం చేరేంత వరకు ఒక సముద్రంలో పయనిస్తున్న ఒక నావ లాంటిది మన జీవితం. సముద్ర పయనం ప్రారంభించబడింది. నువ్వు దోణిలో కూర్చున్నావు. అద్దరికి చేరేంత వరకు, అవతలి ఒడ్డుకు చేరేంత వరకు, నీవు కోరిన రేవుకు నువ్వు చేరేంత వరకు, దేవుడికి ఎక్కడ చేర్చాలని నిర్ణయించాడో అక్కడికి నువ్వు చేరేంత వరకు నువ్వు దోణి నడపడం ప్రారంభిస్తావు. దోణి నడుపుతూనే ఉండాలి. మధ్యలో చేతులు ఎత్తేయొద్దు. మరి అలలు వస్తూనే ఉంటాయి. సుడిగాలులు కనిపిస్తాయి కొన్ని చోట్ల. సుడిగుండాలను చూసి భయపడకూడదు. దేవుని గైడెన్స్ అడుగు. సుడిగుండాల పక్క నుండి అందులోకి వెళ్ళిపోకుండా తప్పించగల దేవుడు నాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? కారులో వెళ్తున్నప్పుడు GPS అనేది ఎంతమందికి ఐడియా ఉందో చేయతే, నావిగేషన్. సో మీరు అది ఎప్పుడైతే మీరు వెళ్తున్న అడ్రస్ దానిలో ఫీడ్ చేస్తారో అది మీకు డ్రైవ్ చేస్తూ అది ముందుగా చెప్తుంది. రౌండ్ అబౌట్ వస్తుంది, నువ్వు లెఫ్ట్ తీసుకోవాలి అని కిలోమీటర్ దూరం ఉండగానే అది చెప్తుంది. ఇంకా 500 మీటర్స్లో లెఫ్ట్ టర్న్ వస్తుంది, తీసుకోమంటుంది. లేదు స్ట్రైట్ లైన్లో వెళ్ళమంటుంది. ఇంకా మీరు 500 మీటర్స్ వెళ్ళలేదు, ఇంకా 2 కిలోమీటర్ ముందే రౌండ్ అబౌట్ రాబోతుందని చెప్తుంది. ఆ రౌండ్ అబౌట్లో రౌండ్గా తిరగకుండా రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అది ముందే చెప్తుంది. ఎక్కడి నుంచి చూసి చెప్తుంది? అది గట్టిగా చెప్పండి. మీ కారు వెళ్ళే డైరెక్షన్ కూడా చూపిస్తుంది, రోడ్డును చూపిస్తుంది. మీ కంటికి కనబడక ముందు అది చూస్తుంది మీ ఎదురుగా రోడ్డు ఏ విధంగా ఉందో. అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని కూడా చూపిస్తుంది. ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువగా ఉంటే రెడ్ లైన్ కనిపిస్తుంది రోడ్డు పైన. రోడ్డు లాగా ఒక లైన్ కనిపిస్తుంది, రెడ్ కనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడి నుంచి చూసి చెప్తుంది మీకు? శాటిలైట్. చెయ్యి చూపించండి. ఇంట్లో నుండి దానికి ఏం కనపడుతుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం కనిపించదు. శాటిలైట్ పైకి తిప్పండి, చెయ్యి తెత్తండి. దేవుని బిడ్డలారా, ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ఉంటే మనిషి జాగ్రత్తగా వెళ్ళగలుగుతున్నాడు, తన ప్రయాణం జాగ్రత్తగా చేయగలుగుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, 3 కిలోమీటర్ల దూరంలో ఏముందో చెప్పగలుగుతుంది శాటిలైట్. కానీ ఈ బ్రతుకునావా, నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో, ఈ జీవితకాలం అంతా ఎన్ని శోధనలు నీకు ఎదురు కాబోతున్నాయో, ఇంకా సంవత్సరం రాకముందే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో, నీ కాలదినములు అంటే నీ జీవిత దినాలు ఎన్నో. సమస్తం ఎరిగిన వాడు శాటిలైట్ కన్నా పైనున్నాడు దేవుడు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? చెయ్యి బాగా పైకి చెప్పండి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైనున్నాడు. గట్టిగా చెప్పాలి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైనున్నాడు. ఆకాశమందున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను చూస్తున్నాడా? ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే GPS తో మాట్లాడిన దానికన్నా గొప్పగా దేవుడు నిన్ను డైరెక్ట్ చేయగలడా? మనుషులు చేసుకున్న GPS ఆకాశంలో కూర్చొని కింద వెళ్తున్న చిన్న కారుకి గైడెన్స్ ఇవ్వగలిగితే, సృష్టికర్తని దేవుడు మనిషికి వేలు ముద్ర ఇచ్చి మనిషి కంట్లో ఐరిస్ను పెట్టి నీకు ప్రాణం పోసి నీ దేహంలో ఆత్మను పెట్టి నీ కొరకు శిలువ రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్నెంతో ప్రేమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆకాశాల్లో నుండి నీకు డైరెక్షన్ పంపిస్తున్నాడు. నీకు డైరెక్షన్ పంపిస్తూనే ఉంటాడు, నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం, రాయించిన గ్రంథాన్ని చదవండి. ఎలా జీవించాలో ఇది ఒక మాన్యువల్ లాంటిది మనిషి జీవితానికి. ఈ బ్రతుకు బండిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా నడిపించాలి, ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటుంది ఈ యొక్క దేహం, ఏ విధంగా అయితే ఆత్మీయంగా బలపరచబడగలం, మనశ్శాంతిగా ఉండగలం, ఎలా అయితే జయించగలము, ఈ విషయాలన్నీ కూడా ఇదిగోండి మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు దేవుడు. అదే పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబుల్. దీనిలో దేవుడు నీకు చూపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము
సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.